ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లాగిన్ అయిన వెంటనే ఇప్పుడు నేను లాగౌట్ అయిపోయాను. ఇప్పుడు లాగిన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన మెయిల్ మరియు పాస్వర్డ్ మెయిల్ టైప్ చేస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకుంది. లాగిన్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ మై ఇంటర్న్షిప్స్ అని ఉండదు. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏం లేవు. మీరు దేనికి అప్లై చేయలేదు, ఏం స్టేటస్ లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రెండింగ్ ఇంటర్న్షిప్స్ ఉంటుంది. అక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో ఎస్క్యూఎల్ అండ్ పైథానా, లేదా డిజిటల్ మార్కెటింగా, లేదా పైథాన్ అండ్ ఫ్లాస్కా, లేదా పైథాన్ అండ్ డిజాంగోనా, లేదా అడ్వాన్స్ ఎక్సెల్లా, ఇందులో ఏదైతే తీసుకున్నారో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంది పైథాన్ అండ్ డిజాంగో. నేను క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే అవుతుంది పైథాన్ అండ్ డిజాంగో యాప్ జెనెసిస్ సాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై అని ఇక్కడ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు ఇన్ఫార్మ్ యువర్ కాలేజ్ అబౌట్ దిస్ ఇంటర్న్షిప్ అని. ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. అది ఆటోమేటిక్ క్లిక్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడూరు కాలేజ్ అనుకోండి. కోడూరు కొట్టిన తర్వాత ఇక్కడ 2 కాలేజెస్ వస్తాయి. సాయి డిగ్రీ కాలేజ్ ఒకటి వస్తుంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తుంది. నేను గవర్నమెంట్ డిగ్రీ కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ మెంటార్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దయానందం లేదా డాక్టర్ జీ శివయ్య, అలా. నెక్స్ట్ మెయిల్ ఐడి, మీ మెంటార్ గారి మెయిల్ ఐడి టైప్ చేయాలా. నెక్స్ట్ మెంటార్ ఫోన్ నెంబర్, తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క ఓఎండిసి నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓఎండిసి నెంబర్ వచ్చి 202102122419 ఇది నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. నెక్స్ట్ మీరు యువర్ కోర్స్ దగ్గర నేను వచ్చి బిఎస్సి ఎంఎస్సిఎస్ ఇలా మీరు టైప్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే మీకు అక్కడ సక్సెస్ఫుల్లీ ఇంటర్న్షిప్ హ్యాస్ అప్లైడ్ అని అక్కడ పైన క్యాప్షన్లో